హ్యాపీగా ఉన్నాం. సో అంటే ఫస్ట్ ఎట్లా వచ్చారు? మీ ద్వారానే మీరే పుష్ చేశారు కదా? నేను మామూలుగా ఇక్కడ అక్కడ నుంచి తీసుకొచ్చాను, అనంతపురం నుంచి. నేను తీసుకొస్తే ఈయన తీసుకొని వచ్చాను. తీసుకొచ్చిన 1 మంత్ ఇంట్లోనే ఉన్నాడు. ఈ నెక్స్ట్ ఏం చేయాలనేది ఎవరికి రావడం ఐడియా. మా సిస్టర్ కొడుకున్నాడు, వాడిని అడిగితే అతను ఇక్కడ నరేష్ అది ఇది అని అంటున్నాడు. అతను పెద్దగా మాకు ఏం హెల్ప్ చేయలేదు, ఎవరు హెల్ప్ చేయలేదని చెప్పేసి. అంటే అసలు మీరు మా గురించి తెలవకముందే ఈ సైడ్ వద్దు, సాఫ్ట్వేర్ సైడ్ పోతే సాలరీస్ బాగుంటాయి అనుకున్నారా? మామూలుగా ఈ కోర్స్ కాకుండా వేరేది ఏదైనా తీసుకుంటే జాబ్స్ ఉన్నాయా లేవా అనేది మా అక్క కొడుకును కొంచెం ఎంకరేజ్ చేయమన్నా. అంటే రావచ్చు వీళ్ళ కష్టం ఉంటాయి పిన్ని అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఏమైందో సరిగ్గా చెప్పలేదని చెప్పి ఓన్ గా నేనే యూట్యూబ్ లో సెర్చ్ చేసుకున్నా సార్. సెర్చ్ చేస్తే మీ వీడియోలు పన్నాయి, కొన్ని నరేష్ ఇంటర్వ్యూ వాళ్ళవి కూడా పన్నాయి. కానీ వాళ్ళు జాబ్ గ్యారంటీ అనేది మాకు ఇవ్వలేదు. తర్వాత మీ ఒక 4-5 వీడియోలు చూసినాక నాకు నచ్చినాక ఈయన బయట నుంచి వచ్చినా చెప్పంటే అయితే నువ్వు ఫోన్ చేస్తే నువ్వే మాట్లాడకూడదు అన్నాడు. ఇంకా సరేలేని చెప్పేసి నేనే ఫోన్ చేస్తే నేనే మాట్లాడాను మేడమ్స్ తో. నేనే మాట్లాడింటే చెప్పింది. చెప్పినాక మళ్ళీ నేను చెప్పాను, నేను ఇట్లా ఫోన్ చేసి మాట్లాడాను, ఇట్లా అన్నారు అని అంటే వాడిని అడిగావా అన్నాడు. మీ ఇష్టము అని అన్నాడు. అంటే ఇంకా సరేలే అని చెప్పేసి పెట్ల పోదామా అని అన్నాడు. మళ్ళీ ఒకసారి డీప్ గా కనుక్కొని ఉన్నాను అన్నాడు. ఇంకా ఏమో డీపో ఏమన్నా కానీ మనమే చెయ్యాలి, ఇంకా ఎవరు హెల్ప్ చేయరు. ఇంకా నేనైతే డిసైడ్ అయిపోయినాను, నువ్వు ఏం చెప్తావో నీ ఇష్టం అంటే ఇంకా నువ్వు డిసైడ్ అయిపోయినాక ఇంకా ఏముందిలే ఇంకా పోదాం అని చెప్పేసి ఇంకా అన్ని ఒకేసారి ఇక్కడ వదిలేసేయాలని చెప్పేసి సర్దుకొని వచ్చేస్తున్నాం. రోజు వచ్చాను ఆ రోజు. దానికన్నా ముందు రోజు కూడా చాలా నన్ను టార్చర్ పెట్టినాడు. ఏమని? నువ్వు నాకు ఎంత చేస్తున్నావమ్మా, నేను ఉండేది ఒక ఫీల్డ్ లో, నువ్వు తీసుకొని వేస్తాడేది ఒక ఫీల్డ్ లో, నాకు ఏమొచ్చు నేను చేస్తున్నావు, అది ఆడిపోతే ఎట్టెట్టు ఉంటుందో, నేను వస్తుందో రాదో తెలియదు, ఇవన్నీ మాట్లాడినాడు. అంటే ఏమన్నా రాని నాన్న, నీ భవిష్యత్తు అదే, నీ బ్రతుకు అదే, నువ్వు దాంట్లోనే ఉంటావో ఏం చేసుకుంటావో నీ ఇష్టం, మా వల్ల కాదు, నేను ఇదే డిసిషన్ తీసుకున్నాను, నేను ఆయనతోనూ ఫైనల్ మాట్లాడినా, ఏదైనా దానిలో తెలుసుకుంటా. కడప దగ్గర మళ్ళీ సార్ మీరు అటు ఇటు సెంటర్ లో జగన్ మేనల్కి జగన్ మధ్యలో ఉన్నాము. ఇప్పుడు అది సో అప్పుడు తీసుకొని వచ్చేసారు. ఫైనల్ ఏం అంటే మధ్యలో ఈ పీరియడ్ స్లో అవుతుంది, 10 నెలలు పట్టింది కదా. పట్టినప్పుడు మీరు నీరసపడ్డారా, ఆయన నీరసపడ్డారా? అంటే ఇద్దరము కొద్దిగా డిస్టర్బ్ అయ్యాం సార్. మామూలుగా మీరు ఫస్ట్ అనడము 6 months 7 months అయినా ఓకే అయిపోతుందని చెప్పారు. కానీ ఇప్పుడు 12 months అవుతుంది కదా, ఏమి ఇంకా రాలేదు అని మేము అనుకుంటుంటాము. మధ్యలో ఆయన ఫోన్ చేసి మమ్మల్ని కొంచెం నన్ను ఎక్కువ టార్చర్ పెడతాడు. ఇంకా ఒక కూతురు నేను చెప్తాను, ఒక కూతురు చెప్పను వాళ్ళ నాన్నకు. మళ్ళీ నేను డిస్టర్బ్ అయినా కాక ఆయన ఎందుకు డిస్టర్బ్. మధ్యలో ఊరు వెళ్ళాడు కదా ఒక నెల రోజుల, అంటే 20 days వచ్చాడు సార్. 20 days వచ్చాడు. మళ్ళీ అప్పుడు కూడా ఇంకా ఇవే జరుగుతూ ఉన్నాయి. అది ఇప్పుడు మరి ఇంటర్వ్యూలు పోయినాయి కదా, అంటే ఎవరికైనా ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్ రాదు. ఒక 5 పడతాయి, 10 పడతాయి, 20 పడతాయి, 30 పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు ఆ ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యేటప్పుడు నాది ఇలా వచ్చింది పోయింది అంటాడు కదా, అట్లా 6 పోయినాక 7వ దాంట్లో సెలెక్ట్ అయ్యాడు. ఈ 6 పోయినప్పుడు ఎట్లా ఏమన్నాడు? ఏమంటే ఫస్ట్ ఒకటి నేను పోయానమ్మా, కానీ అది వస్తుందో రాదో నాకు నమ్మకం లేదని చెప్పేశాడు. మళ్ళీ నాకు తెలియకోకుండా 2 పోయినాడు, చెప్పలేదు, అస్సలు చెప్పలేదు. మళ్ళీ మన లాస్ట్ ఫైనల్ రౌండ్ పోయి నన్ను తీసుకోలేదని చెప్పేసి ఏడ్చినాడు. ఆ రోజు అన్ని ఇంట్లో ఫైనల్ పోతాను, లాస్ట్ వచ్చేది ఏజీడీఎస్సీ అనేది అది జరిగింది ఒక కంపెనీలోనే, ఒక కంపెనీ కదా. అంటే ఈ క్యాలిబర్ కూడా ఫస్ట్ 3 rounds అయ్యేంత వరకు ఏజీడీఎస్సీ ఎందుకు వచ్చేవాళ్ళు అంటే ఒకటి వాళ్ళకి అసలు డౌట్ ఉంటది, అందరూ ఇంజనీరింగ్ వాళ్ళు వస్తారు కదా, కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ కాదు కదా, ఎట్లా అయ్యింది అనే ఒక డౌట్ ఉంటుంది.
ప్రతి కంపెనీలో ఆ క్వశ్చన్ పడుతుంది, అది పడుతుంటది. కానీ నీకు సబ్జెక్ట్ బాగున్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. అంటే ఇక పోతే పొన్లే ఇంకా నెక్స్ట్ ఇంకోటి బాగా వస్తుంది కదా అని అంటే నన్ను అన్ని ఇలానే చెప్తావమ్మా నువ్వు, నీకు చెప్తే కదా అని నన్ను అంటే సరేలేనా ఏమన్నా కానీ ఇన్నాళ్ళే పంపించిన ఉంటాను, 1 month పంపిస్తాను చూడు ఎట్లా కూడా. తర్వాత ఫైనల్ గా సెలెక్ట్ అయినా అనేది ఫస్ట్ ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు నా వాళ్ళు, మేము ముగ్గురం ఉన్నాము. అది శుక్రవారం రోజు ఆగిపోయింది, సోమవారం తెలుస్తుంది రిజల్ట్. అది పండగ వచ్చింది మళ్ళీ మధ్యలో చెప్పినాడు, అమ్మ ముగ్గురులో నన్ను ఒక్కరిని చేసుకున్నారు, వాళ్ళిద్దరు ఇంకా రావాల్సి ఉంది అని అంటే నిజం చెప్పురా అంటే నిజంగా అమ్మా అని అన్నాడు. అంటే ఇది నమ్మేదానికి లేదు, ఒక్కతూరి ఓకే అంటాడు, ఒక్కతూరి లేదు పోయిందని అంటాడు. హ్యాపీ అప్పుడే హ్యాపీ అయ్యాడు, నాకనే వాళ్ళ డాడీ ఎక్కువ హ్యాపీ. అంటే మామూలుగా మనం వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సాఫ్ట్వేర్ అనేసరికి అంటే ఎవరికి చెప్పినా కొద్దిగా డౌట్ గానే ఉంటది కదా. ఫ్యామిలీలో చుట్టాలలో ఫ్రెండ్స్ లో ఎవడేం చేస్తుండే ఏజీబీఎస్ అయిపోయింది కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ కోచింగ్ వెళ్ళాడు అంటే అదే ఏజీబీఎస్ కి సాఫ్ట్వేర్ కి సంబంధం లేదనేది కొద్దిగా అవుతుంది. అంటే ఫస్ట్ అది వాళ్ళు 2 months హోల్ లో పెట్టింది అనేది కొద్దిగా అంటే వస్తాదనే నమ్మకం ఉండేది. 2 months అనేది కొంచెం ఇది అయిపోయింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే బీటెక్ ఏజీబీఎస్ అయినా ఎవరైనా కానీ ఇప్పుడు చాలా మంది బీటెక్ వాళ్ళు కూడా మన దగ్గర 10-15 ఇంటర్వ్యూలు కూడా పట్టింది జాబ్ రావడానికి, అది కూడా జరిగింది. అలాంటి ఇప్పుడు ఫైనల్ గా నన్ను ఒకనే ఓకే చేస్తున్నారు, జాయినింగ్ కూడా బహుశా ఉంటే ఈ మంత్ లాస్ట్ లో అని చెప్పినాను నాకు, ఈ మంత్ లాస్ట్ లో మా అంటే ఇంకా సరేలే నేను. కానీ మళ్ళీ 2 days కి ఫోన్ చేస్తే లేదు నేను మొన్నడే జాయిన్ అవుతున్నాను అని చెప్పేసి. సో అంటే ఇప్పుడు ఓవరాల్ గా అయితే మీరు ఆయన లైన్ మొత్తం మార్చారు అనుకోవచ్చు సార్. అంతే కదా, అనుకోవచ్చు. ఇది వేరే లైన్, ఇది వేరే లైన్, ఈ లైన్ లో తీసుకొచ్చినాము ఇంకా చూసుకోవాలి. ఇది సాఫ్ట్వేర్ ఎప్పటికీ ఎవరికి ఇప్పుడు ఆయన చేతుల్లో ఉంది కదా సార్, మా చేతుల్లో. ఆయన మంచిగా నేర్చుకున్నాడు.